హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు టమాటోలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదండి మార్కెట్లో. ఇవి తెచ్చి పెట్టేసామంటే కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటాయి పెట్టిన కాడ. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ తీసేసుకోండి. కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేయాలి. మొత్తం టమాటోలకి ఇలా అప్లై చేసేసుకొని మనము ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. లేదు మేము బయటే పెడతాము అన్నా కూడా ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అసలు పాడవవు, తొందరగా పండవవు కూడాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు దోశలు మనం ఇలా లేపడానికి అసలు రాదంటే అదుక్కుపోయినట్టు అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్లో ఇలా ముంచేసేయండి. ఇలా ముంచేసి కనుక మనము దబ్బని ఇలా ముంచేసి మనము దోశని తీసినట్టయితే చాలా నీట్గానైతే లేస్తుందండి. కొన్నిసార్లు అదుక్కుపోయినట్టు అవుతుంది కదా పెనానికి, అలా కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా నీట్గానైతే ఇలా మనము తిరిగివేయచ్చు దోశని. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు అయితే బాటిల్స్ అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు రోజు తీసుకెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. ముందుగా కొద్దిగా వంట సోడా వేసాను, తర్వాత రాళ్ళ ఉప్పు వేసానండి. ఒక హాఫ్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసేసి నిమ్మరసం వేసుకోవాలి. ఒక 4-5 డ్రాపుల నిమ్మరసం ఇలా వేసేసి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసి మూత పెట్టి బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా షేక్ చేయాలండి. ఇలా చేసినట్లయితే బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకు బేకింగ్ సోడా కానీ, సాల్ట్ కానీ, నిమ్మరసం కానీ అన్నీ కూడా క్లీనింగ్లో చాలా బాగా పనిచేస్తాయి. బ్యాడ్ స్మెల్ని పోగొడతాయి. ఇలా బాగా షేక్ చేసిన తర్వాత చూడండి, ఒక గిన్నెలోకి వేస్ట్ వాటర్ మొత్తం పోసేస్తున్నాను. ఇప్పుడు మంచి నీళ్ళలో ఒకసారి వాష్ చేసుకున్నామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము గిన్నెలు కడిగిన తర్వాత కొన్నిసార్లు ఇలా వాటర్ అయితే అసలు వెళ్ళవు, ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది సింక్లో. అలాంటప్పుడు ఈ టైప్ అయితే ట్రై చేసి చూడండి. ఇలాంటి ఒక వేస్ట్ బాటిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా ఇలా పెట్టేసి ఆ హోల్స్లోకి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే వాటర్ మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న ఏదైనా ఇరుక్కున్నది కూడా నీట్గా వెళ్ళిపోతుందండి. ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అన్నీ మొత్తం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా మనం ఇలా షేక్ చేయడం వల్ల నీట్గా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎంత నీట్గా వెళ్ళిపోతూ ఉందో. మనము ఆరెంజ్ తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్కలు దేనికి పనికిరావు అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అస్సలు అలా చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఆరెంజ్ తొక్క తీసేసుకున్నానండి. ఈ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయాలి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి. అంతదాకా ఇలా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి కనుక మనము ముఖానికి స్ప్రే చేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ, అలాగే నల్ల మచ్చలు కానీ, మొంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. మనం ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 డేస్కి వన్స్ ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఫేస్ మీద ఇలా ఉడికించేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ₹1 ఖర్చు లేకుండా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ. చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే
బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నామనుకోండి ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి. గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే ఏం చేస్తారంటే ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు బాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు బాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది, కానీ రైసు కింద వైపు చూస్తే ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, 1 స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్దలాగా కాకుండా పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ బట్టలకు పెట్టి ఒక క్లిప్ తీసేసుకున్నాను. తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి పాలు కాచేటప్పుడు అడగంటి పోతూ ఉంటాయి, అలాగే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి పాలు. అలా కాకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇలా గిన్నె తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి ఈ వాటర్ అయితే చెల్లేసేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు ఇందులో పాలు కనుక పోసుకొని కాచుకున్నామే అనుకోండి, అప్పుడు పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి, అలాగే విరిగిపోకుండా ఉంటాయి. నేను ఎప్పుడు పాలు కాచినా ఇలాగే కాస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్యపిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్యపిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్యపిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి.
ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి. ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి. ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏవి పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలో తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోప్లు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి, ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిళ్ళల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి.
ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము, అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా, కర్పూరం బిళ్ళలు, ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి, మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి. వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను, తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను, తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను, తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో, అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నాము అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో, నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.